ఈనాడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మా నాయకుడు మాకు ఇచ్చిన స్ఫూర్తి పదవి కంటే కూడా ప్రజలు ముఖ్యం, ప్రజల సమస్య మీద పోరాడాలి ముఖ్యం అని చెప్పని మా నాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ గారు మా అందరికీ నేర్పించారు. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో పులివర్తి నాని గారికి వచ్చి మీ అందరితో కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతోంది. మీ ప్రాంతం నుంచి ఇక్కడ ఒక అభ్యర్థి నుంచోబెట్టారు. సీట్లు సర్దుబాటులో నాని గారికి ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని చోట్ల జనసేనకి ఇచ్చారు, కొన్ని చోట్ల తెలుగుదేశంకి ఇచ్చారు. జనసేన సీట్లు తక్కువ తీసుకుందని చెప్పని అవతల వాళ్ళు నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సీట్లు ఎన్ని తీసుకున్నారని చెప్పనేది కాదు అక్కడది. నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నాయకుడు మాట కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు, విస్మరిస్తారు. ఆదేశిస్తే ఎవరినైనా సరే తరిమి కొడతారు, ఎవరినైనా సరే నుంచోబెట్టి గెలిపించగలుగుతారు సత్తా ఉందని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా జన సైనికులందరూ కలిసికట్టుగా మన నాని గారిని గెలిపించే బాధ్యత అందరూ తీసుకోవాలి. ఇవాళ ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టి జగన్ రెడ్డి గారు బస్ యాత్ర చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ సంక్షేమం ఇచ్చానని చెప్పి అంటూ ఉన్నారు. బటన్ నొక్కానని చెప్పి అంటూ ఉన్నారు. చాలా కాలం తర్వాత ప్రజల మధ్యలోకి వచ్చారు. అది ప్రజలు ఏ రకంగా ఉన్నారో ఆయనకి అర్థం కావట్లేదు. ప్రజలందరూ కూటమికి విజయం చేకూర్చాలని చెప్పని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పని కూడా చెప్తా ఉన్నాను. ఒక్కో కుటుంబానికి 50,000 ఇచ్చాను, ₹1,00,000 ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు. మీ కుటుంబానికి ఎంత వచ్చిందో అని చెప్పని కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఇవాళ గెలిచిన ప్రజాప్రతినిధులు ఈ గత 5 సంవత్సరాల్లో మొత్తం ఎన్ని వేల కోట్లు సంపాదించారో చెప్తే కూడా బాగుంటుందని చెప్పని కోరుకుంటా ఉన్నాను. పేదలకి సెంటు భూమి ఇచ్చారని చెప్పి అంటా ఉన్నాడు. సెంటు భూమి ఇచ్చారు సరే, మీరు ఎన్ని ఎకరాలు దోచేశారో చెప్తే కూడా బాగుంటుందని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. అదే అందరికీ బటన్ నొక్కుతా అని చెప్పి అంటా ఉన్నాడు. ప్రజలు ఇప్పుడు బటన్ నొక్కటానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని మరీ ఇంటికి పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని, మీరు 5 సంవత్సరాల పాటు నొక్కారు. ప్రజలు ఒక్కసారి నొక్కితే మీ భవిష్యత్తు ఏంటో ఆలోచించుకోమని చెప్పని కానీ కోరుకుంటా ఉన్నాం. అది ఈ ప్రాంతంలో ఇంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు అని చెప్పని ఎంతసేపు చెప్పుకోవటమే కాదు. ఇది ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో ఈ ఐకమత్యం ఒక బలంగా ఏర్పడి ఈ ప్రాంతంలో ఒక ఉమ్మడి అభ్యర్థి కింద, కూటమి అభ్యర్థి కింద నుంచోబెట్టిన నాని గారు గెలిపించే బాధ్యత మన అందరం తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. అదే పైన నాయకులు తీసుకున్న నిర్ణయానికి కార్యకర్తలు ప్రతి ఒక్కరు శిరసు ఉంచి మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈసారి ఈ ప్రాంతానికి ప్రజలు తీర్పిస్తారు. ప్రజా తీర్పు కూటమి గెలుపని చెప్పని కూడా మీ అందరికీ సభాముఖం తెలియజేస్తూ ఉన్నాను. జగన్ ముఖ్యమా లేదంటే జనం ముఖ్యమా అని చెప్పంటే జనం ముఖ్యమని చెప్పని ఈ కూటమి విజయంతో మీరందరూ తీర్పు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ, తప్పకుండా ఈ ఎన్నికల్లో మాకు ఇచ్చిన స్ఫూర్తి మా నాయకులు రంగా గారు ఎప్పుడో ఒక పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తితో మేము వెళ్తా ఉన్నాం. చేయి కలుపు, చేయి జారది గెలుపు అని చెప్పని ఆ పిలుపుతోటి మీ అందరూ ఒక ఐకమత్యంగా నుంచుని ఈ ప్రాంతానికి దోపిడీదారులొద్దు, మీకు పనిచేసే నాయకులను ఎన్నుకోండి అని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. మీతో కలిసికట్టుగా ఈ ఎన్నికల వేళ ఇది అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే నాని గారు మీకు అందుబాటులో ఉంటారు. మేము ఎప్పుడు ఈ ప్రాంతంకి వస్తూనే ఉంటాం. అలాగే మా ప్రాంతంకి వచ్చినా సరే మీ తరఫున ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా నాని గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన గెలుపుతోటి ప్రతి ఒక్క సమస్య, ఈ ప్రాంతానికి సమస్య, ఈ మనందరం కుటుంబ సమస్యలు కూడా తీరుద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎంతో ఆప్యాయతతోటి నాని గారు పిలిచారు. ఈ ఎన్నికల్లో జనసేన మీతో పాటు పూర్తి మద్దతు తెలియజేస్తుంది, మీతో పాటు కలిసికట్టుగా నడుస్తుంది.
కూటమి అభ్యర్థి కింద మీరు నిల్చున్నందుకు పులవర్తి నాని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విఎం రంగా. మన వంగవీటి మోహన్ రంగన్న గారి గురించి ఇప్పుడే సిఆర్ రాజన్న గారు చెప్పిన విధంగా రంగన్న గారు అందరి వ్యక్తి, అందరి మనిషి. కొన్ని పరిస్థితుల్లో మనందరం కూడా ఆయన వెనక ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఈరోజు జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. నేను డ్రైవ్ చేస్తా ఉంటే నాతో పాటు రాధా గారు వస్తే ఆ అనుభూతి మర్చిపోలేదని కూడా సభాగం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నా. మీరందరికీ మనసులో ఒక అభిప్రాయం ఉంది. తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి రాధన్న గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ లేదని మీకందరికీ కూడా చెప్తున్నా. రాధన్న గారే వద్దనుకున్నారు. నా సోదరులందరూ నిలబడి ఉన్నారు. గెలిపించాలి రాష్ట్రంలో. ఈ చతుష్టమైనటువంటి వైఎస్ఆర్ పార్టీని కూటమి వేళ్లతో పిగిలించాలి. నా ప్రజలందరూ బాగుండాలి. నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ బాగుండాలంటే నేను తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, జనసేన పార్టీ అభ్యర్థులు, బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ రోజు ఏ విధంగా రంగా గారు అనుకున్నారో ప్రజల కోసం ఈరోజు అదే బాటలో ఆయన పయనిస్తున్నారు. కాబట్టి సభాముఖంగా ఆయనకు ఒకసారి మనసు పూర్తిగా అందరూ కూడా మన చేతులెత్తి దండం పెట్టాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. మీకు తెలుసు, ఎవరికి కానీ పదవి అనేది వద్దనరు, కానీ అటువంటిది నాకు పదవి వద్దు, నా ప్రజలు బాగుండాలని ఉన్నారు. కాబట్టి వారికి కూడా వేదిక పై నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అన్నా, నేను ఇక్కడ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈరోజు నిల్చుంటున్నా. గతంలో తెలుసో తెలియకుండా నా వల్ల ఏదైనా పొరపాట్లు జరిగితే సోదరులందరూ కూడా క్షమించాలని కూడా సభావం కూడా కోరుకుంటున్నా. ఈ రోజు నుంచి నేను ఏ రోజైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినానో ఆ రోజు నుంచి ఇక్కడ ఉండే సోదరులందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్ తర్వాత వచ్చే పదవుల్లో సమానంగా అందరినీ అనుసరించుకొని పదవులు ఇస్తానని కూడా సభావం కూడా తెలియజేసుకుంటున్నా. నేను ఏ రోజైతే చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జికి వచ్చానో ఆ రోజు నుంచి బలిజ సోదరులకి మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, జిల్లా పార్టీ కానీ, రాష్ట్ర పార్టీ కానీ, మహిళా వింగ్ కానీ, టీఎన్టీసీ కానీ, వాణిజ్య విభాగం కానీ అన్నిటిలో కూడా సమానంగా అందరికి ఈక్వల్గా కూడా నేను ఇచ్చానని కూడా సగౌరవంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటేనా, నాకు తెలుగుదేశం పార్టీ నాని అనే వ్యక్తి అందరి వ్యక్తి, మీ అందరి వ్యక్తి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా ఒక వ్యక్తిని కాదు, వాడుకునే వ్యక్తిని కాదు. మీరు చూస్తుంటారు లాస్ట్ ఎలక్షన్లో ఏ విధంగా మనలందరినీ వాడుకున్నాడు, ఈరోజు ఏ విధంగా వదిలేశాడు మీకు తెలుసు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏ పదవైనా బలిజ సామాజిక వర్గం సోదరులకు కానీ మిగిలిన సామాజిక వర్గ సోదరులకు కూడా ఇచ్చాడో చూడండి. ఆయనతో కష్టపడినటువంటి ఆయన సోదరులకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు భాస్కర్ రెడ్డికి ఉంది. ఆయన కుటుంబానికి తప్పించి ఎవరికి ఆయన పదవులు లేదు, ఆయన సొంత కుటుంబాన్ని తప్పించి. నేను అటువంటి పొరపాటు చేయనని కూడా సభావం కూడా ఇంకోసారి తెలియజేసుకుంటున్నా. చివరిగా ఒకటే అన్న, మన ముందుండేది 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాలు గెలిపించాలి. 25 సంవత్సరాలు ఆ రోజు రామూర్తి అన్న తర్వాత ఇంతవరకు మనం చంద్రగిరి నియోజకవర్గం గెలవాలా. ఆ రోజు మీ అందరి మద్దతుతో ఆ రోజు రామూర్తి అన్న గారు గెలవడం జరిగింది. ఈ రోజు కూడా చెప్తున్నా, మీ అందరి మద్దతుతో చంద్రగిరి పాలించినట్టు రాయల కోట పైన తెలుగుదేశం జెండా ఎగరేయాలంటే మీ మద్దతు కావాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును కోరుకుంటున్నా. మీ అందరికీ మళ్ళా నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు. నాని అనే వ్యక్తి ఎమ్మెల్యే కాదు, నాని అనే వ్యక్తి మీ తమ్ముడు ఉండొచ్చు, మీ అన్న. ఎవరయ్యా మీ ఎమ్మెల్యే అంటే మా అన్న లేదు మా తమ్ముడు మా కొడుకు అని చెప్పాల్సిన పరిస్థితి మీ దగ్గర ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ అమ్మ